బట్ ఇక్కడ నేను ఇంకొంచెం మీకు స్పెసిఫిక్గా చెప్పాలంటే సింపుల్ లాంగ్వేజ్ అనేది రాయాలి. ఇప్పుడు ఏదో కాంప్లికేటెడ్ వర్డ్స్, కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ అనేది మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ 6 days మనకి ఎలా జరుగుతాయి అట్లనే అనుకునేదాన్ని. అదే ఫీల్తో మంచిగా రాసిండే నేను ఆ రోజు. సింపుల్ లాంగ్వేజ్, ఎందుకంటే ఒక లేమన్ చదివినా కూడా నీకు అది అర్థం కావాలి. ఇంకోటి ఇక్కడ మనం మన లాంగ్వేజ్ స్కిల్స్ చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం చెప్పేది రాసేది తనకు అర్థం, ఎగ్జామ్ కరెక్షన్ చేసే వ్యక్తికి అర్థం కావాలి. అండ్ టాపిక్ నుంచి డైవర్ట్ అవ్వద్దు. ఇంకోటి కవర్ చేయడం ఎలా అంటే హోలిస్టిక్గా మనం ఎస్సేని అడ్రస్ చేయాలి. ఎలా అన్ని యాంగిల్స్, ఇప్పుడు అన్ని యాంగిల్స్ అంటారా, డైమెన్షన్స్, లేకపోతే సబ్జెక్ట్. ఇప్పుడు ఒక ఉంది, సపోజ్ ఎడ్యుకేషన్ ఉంది, అరే మన గర్ల్ ఎడ్యుకేషనే అనుకుంటే సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనకు కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు మనకు ఆర్టికల్స్ పెడతాం. సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు జరిగిన ఎలా ఎవాల్వ్ అయింది మనకి విమెన్ ఎడ్యుకేషన్ కానీ గర్ల్స్ అలా రాస్తాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కల్చరల్, ఎకనామిక్, ఈ యాంగిల్స్లో నేను ఏదన్నా మనకు ఉన్న ఎస్ఏ టాపిక్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేసేదాన్ని. ఇంకోటి మోస్ట్లీ టెంపోరల్ ఉండేది నాది, అంటే ఒక టైం లైన్ ఉండేది. ఇలా ఇప్పుడు ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రాస్తాం, స్టోరీ అయిపోయాక కూడా నాకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రాసి 1950s 60s టైంలో ఇట్లుండే. తర్వాత మనకు మెల్లిమెల్లిగా ఈరోజు ప్రజెంట్ టైం వరకు మనకు అది ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అనే దాన్ని తీసుకొస్తుంది. ప్రజెంట్ టైమ్స్కి తీసుకొచ్చినాక మెయిన్ రూట్ కాజ్ అనేది కూడా మనకు ఫస్ట్ స్టార్టింగ్లోనే అడ్రస్ చేసేసి ఛాలెంజెస్, ఇప్పుడు దాని ఇంపాక్ట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, మనం ఎలా అడ్రస్ చేస్తాం, అట్లా అడ్రస్ చేయడం అన్నప్పుడు కూడా షార్ట్ టర్మ్గా ఎట్లా అడ్రస్ చేయొచ్చు, మళ్ళీ లాంగ్ టర్మ్గా కూడా ఈ ఇష్యూని ఎట్లా అడ్రస్ చేయొచ్చు అనేది చేసుకుంటూ ఒక పాజిటివ్ వేతోనే కన్క్లూడ్ చేసేదాన్ని. ఎక్కువ క్యారీ అవే నెగిటివ్గా అయితే ఎప్పుడు తీసుకెళ్ళలేదు. మంచి ఇలా మన దేశం ఇట్లా డెవలప్ అవుతూనే వచ్చిందని, కానీ దేశం వెనుకబడిపోయింది, దేశం ఇట్లయింది ఆ మైండ్ సెట్ నాకు అప్పుడు ఉండదు. జనరల్లీ కొంచెం పాజిటివ్గా చూడడం అనేది ఇష్యూస్ని నాకు అలవాటు అనమాట. మేబీ 10-12 years గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆ యాటిట్యూడ్ అనేది డెవలప్ అయిందేమో. సో ఇలా ఒక టెంపోరల్ ఫ్లోలో నా ఎస్సే వెళ్ళేది, 3 essays అయినా.